everyone, welcome back to my channel. Hope you're all good. So ee roju manam one of the world heritage constructions ki velabothunnamo. So adi Warangal ki koncham duramlo unna Ramappa temple ki annamata. So మనలో చాలా మంది విజిట్ చేసే ఉంటాము. విజిట్ చేస్తాం కానీ టెంపుల్ ని అలా పైపైన చూసి వచ్చేస్తాము. బట్ టెంపుల్ కి కొంచెం బ్యాక్ హిస్టరీ ఉంటుంది. ఆ బ్యాక్ హిస్టరీని నేను రోజు చెప్పబోతున్నాను. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అస్సలు స్కిప్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అండ్ మనం రామప్ప టెంపుల్కి ఆల్మోస్ట్ వచ్చేసాము. అండ్ ఇది వరంగల్కి 66 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. కాకతీయ డైనాసిటీ అంటే మనం చిన్నప్పుడు బుక్స్లో చదువుకుంటూ ఉంటాము అండ్ మూవీస్లో చూస్తూ ఉంటాము రుద్రమదేవి కోసము. అండ్ వాళ్ళ డైనాసిటీ వాళ్ళే ఈ టెంపుల్ని నిర్మించారు. అంటే వాళ్ళ డైనాసిటీలో సేనాపతి ఉంటారు కదా, ఆయన రేచర్ల రుద్రయ్య గారు ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారంట. ఇది 1173 నుంచి 1230 వరకు, అంటే 40 years. వామ్మో, 40 ఏళ్ళు కట్టారా, చాలా గ్రేట్ కదా. అండ్ దీన్ని రుద్రేశ్వర ఆలయం అని పిలిచేవారంట. ఎందుకంటే ఈ లోపల ఉన్న ఈశ్వరుడు కాకతీయ రాజైన రుద్రదేవుడు ప్రతిష్ఠించారంట, అందువలన అలా పిలిచేవారు. జనరల్గా రామప్ప టెంపుల్ అంటే రాముడు టెంపుల్ అనుకుంటాం కదా, కానీ కాదు. ఈ గుడిని ఇంత అందంగా తీర్చిదిద్దినట్టు చెక్కినందుకు గౌరవంతో ఆ శిల్పి పేరు, ఈ గుడిని చెక్కిన శిల్పి పేరు రామప్ప. అందుకని ఈ టెంపుల్ని రామప్ప టెంపుల్ అని పిలుస్తున్నాం. అండ్ టెంపుల్నే కాదు, లోపల ఉన్న శివలింగాన్ని కూడా శ్రీరామలింగేశ్వర స్వామి వారిగా పిలువబడుతున్నారు. అండ్ లోపలికి వచ్చేసాం కదా, ఇప్పుడు గుడిని చూసేద్దాం. నేను చెప్పబోతుంది, గుడికి 3 ద్వారాలు ఉంటాయి. ఫస్ట్ ద్వారం, సెకండ్ ద్వారం, థర్డ్ ద్వారం. ఈ 3 ద్వారాల్లోంచి ఈ 3 కనిపిస్తాయి అన్నమాట. అండ్ ఫస్ట్ ద్వారం నుంచి ఇది నమూనా టెంపుల్. నమూనా టెంపుల్ అంటే ఇది జస్ట్ మోడల్కి కట్టారు. ఈ ఫస్ట్ మెయిన్ టెంపుల్ కట్టక ముందు ఈ టెంపుల్ని కట్టి దాని తర్వాత మెయిన్ టెంపుల్ కట్టారు. సో ఈ నమూనా టెంపుల్ ఎలా ఉందో చూద్దాము. దీన్ని బట్టి చూసి మెయిన్ టెంపుల్ అలా ఉందో లేదో మనం టెస్ట్ చేద్దాం ఈరోజు. ఇప్పుడు నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను ఈ టెంపుల్ కోసం. ఈ టెంపుల్ మొత్తాన్ని ఒక హెవీ స్టోన్తో కట్టారు. నాట్ ఓన్లీ దిస్, మొత్తం ఆ పెద్ద టెంపుల్ అన్నీ కూడా, మెయిన్ టెంపుల్ అన్నీ కూడా ఒక హెవీ స్టోన్తో కట్టారు. సో పైన గోపురం కూడా అంత హెవీ స్టోన్ వాడితే కిందకి దిగిపోతుంది టెంపుల్ అని పైన చాలా లైట్ వెయిట్ ఉన్న బ్రిక్స్ని యూజ్ చేశారంట. సో దట్ అవి అంత లైట్ వెయిట్ ఉండడం వల్ల అవి వాటర్లో వేస్తే తేలుతాయి, ఫ్లోట్ అవుతాయి పైకి. సో అది నిజమో కాదో టెస్ట్ చేయడానికి వచ్చిన టూరిస్టులు అందరూ కూడా ఒక్కొక్క రాయి తీసుకుని వెళ్ళిపోతున్నారని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు పైనుంచి ప్లాస్టరింగ్ చేసేసారంట. అండ్ ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాము. అండ్ లోపలికి వెళ్ళే ముందు బయట చాలా విషయం ఉంది మనం మాట్లాడుకోవాల్సింది. ఇప్పుడు అది ఏంటో తెలుసుకుందాం. వీటిని మదనికలు అంటారు. టోటల్ 12 అండ్ 3 ద్వారాలకి వీటిని చెక్కారు. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. ఇది ఫస్ట్ వన్. ఈమెకి ఫేస్లో చిన్న స్మైల్ అండ్ ఫింగర్స్ చూడండి డాన్స్ చేస్తూ, ఒకటి ఫింగర్ ముందుకి అండ్ రిమైనింగ్ వెనక్కి ఉన్నాయి. ఇదొక్కటి ఇక్కడ డ్యామేజ్ కాకుండా ఉంది, మిగతావన్నీ కూడా డ్యామేజ్ ఉన్నాయి. ఇక్కడ ఈ స్టోన్స్ కలర్ ఆర్ ఫేడ్ అయినవి కాదు, డబల్ షేడెడ్ స్టోన్స్ని సెలెక్ట్ చేసి బిల్డ్ చేశారు. ఇక్కడ విరిగింది చూడండి. పెయింట్ అయితే పైన ఒకటే ఉంటుంది కదా, లోపల అలా ఉండదు కదా. అండ్ ఈ స్టోన్స్ పైకి చూడటానికి చాలా రఫ్గా కనిపిస్తున్నాయి, బట్ టచ్ చేస్తే మాత్రం సూపర్ సాఫ్ట్గా ఉన్నాయి. మీరు విజిట్ చేసినప్పుడు ఒక్కసారి మర్చిపోకుండా టచ్ చేసి చూడండి. అండ్ ఇక్కడ సెకండ్ పర్సన్ పర్షియన్, అండ్ ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఈజిప్షియన్. చూసారా? ఎస్, ఈ ఫస్ట్ పర్సన్ ఈజిప్షియన్. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే అప్పటికే ఇంటర్నేషనల్ ట్రేడింగ్ నడుస్తుందని. అండ్ ఇది 12 మదనికల్లో చిన్నది. ఆమె ట్రైబల్ లాగా వేట చేస్తుంది. వేట చేస్తున్నప్పుడు కాలుకి ముళ్ళు గుచ్చుకుంటే ఆమె సర్వెంట్ వచ్చి ఆ ముళ్ళు తీస్తున్నాడు. అండ్ ముళ్ళు గుచ్చుకున్న ప్లేస్లో చిన్న వాపు కూడా ఇచ్చారు, చూసారా? ఎస్, ఎంత చక్కగా చెక్కారో అసలు. అండ్ ఇది సెకండ్ ద్వారం దగ్గర నుంచి. కాకతీయ కన్స్ట్రక్షన్స్లో మాత్రమే మనం ఇలాంటి నందిని చూస్తాము. అండ్ ఈశ్వరుడు పిలిస్తే లేచి వెళ్ళడానికి రెడీగా ఉన్నట్టు కూర్చుంటుంది నంది.
చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. స్ట్రైట్గా ఉండదు, క్రాస్గా ఉంటుంది. ఇది 3వ ద్వారం వైపు నుంచి కనిపిస్తుంది. కామేశ్వర ఆలయం అని ఇక్కడ ఒక టెంపుల్ ని రీకన్స్ట్రక్ట్ చేయడం కోసం తీసారంట. అండ్ ఇది కిచెన్, స్వామికి వంట చేయడానికి లైక్ ప్రసాదం చేయడానికి ఈ కిచెన్. అండ్ నమూనా టెంపుల్, నంది టెంపుల్, ఈ 3 కూడా రీకన్స్ట్రక్ట్ చేశారు. అండ్ మెయిన్ టెంపుల్ కి మాత్రం ఇలా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్టింగ్ పిల్లర్స్ వేశారు. ఎంటర్ అండ్ ఎగ్జిట్ బోర్డ్స్ ఉన్నట్టు వీళ్ళు ఇలా సింబాలిక్ గా చెప్పారన్నమాట. ఇక్కడ ఎలిఫెంట్స్ లోపలికి వెళ్తే అది ఎంటర్ అండ్ బయటికి వస్తుంటే అది ఎగ్జిట్. సో మనం ఎంటర్ అయిపోదాం. ఇంకా లోపల తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అండ్ కాకతీయ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా శాండ్ మీద, ఇసుక మీద కడతారంట. ఎందుకు ఇలా కడతారంటే ఎర్త్ క్వేక్స్ వచ్చినా కూడా బిల్డింగ్ కిందకి దిగుతుంది తప్ప అది విరిగిపోదు. సో దీన్ని శాండ్ బాక్స్ టెక్నాలజీ అంటారు. ఆ టెక్నాలజీ యూజ్ చేసి వీళ్ళు అన్ని కూడా అలానే శాండ్ మీదే కట్టారు. మీకు కొన్ని అనీవెన్ గా ఉన్న స్టోన్స్ చూపిస్తాను చూడండి. ఇవన్నీ కూడా నేను ఇందాక చెప్పాను కదా, కిందకి దిగుతుంది తప్ప ఇరగదు అని. 17th సెంచరీలో ఎర్త్ క్వేక్ వచ్చినప్పుడు ఈ స్టోన్స్ అన్నీ కూడా, ఈ పిల్లర్స్ అన్నీ కూడా కిందకి దిగిపోయాయి. సో దిగిపోయి ఇలా ఒక షేప్ లాగా ఫామ్ అయ్యాయి. అలా ఒకటి పైకి ఒకటి కిందకి ఉండి ఒక డిజైన్ లాగా ఫామ్ అయ్యాయి. ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్ చూస్తున్నాము. ఇంతకు ముందు మనం నమూనా టెంపుల్ చూసాం కదా, ఫస్ట్ ద్వారంలో చూపించాను కదా. ఎస్, ఆ నమూనా టెంపుల్ లాగానే, అంటే కన్స్ట్రక్షన్ అంతా అలానే ఉంటుంది చూడండి. మనందరికీ డౌట్ వస్తుంది కదా, ఎందుకు ఇలా సగం సగం విరిగిపోయి ఉన్నాయి ఈ టెంపుల్ అని చెప్పి. యాక్చువల్లీ మాలిక్ గాఫర్ తర్వాత మొహమ్మదీన్ తుగ్లక్ అటాక్ చేశారు. వాళ్ళ పీరియడ్లోనే ఇవన్నీ విరిగిపోయాయి. చాలా హిందూ టెంపుల్స్ ఇలా విరిగిపోయి ఉన్నాయి. ఇది కూడా అందులో వన్ ఆఫ్ దెమ్. మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ టెంపుల్ యొక్క డిజైన్ ఫ్లవర్స్ అండ్ ఎలిఫెంట్స్ తోనే ఉంటుంది మోస్ట్లీ. ఫ్లవర్ షేప్ డిజైన్ ఎందుకంటే టెంపుల్ని పైనుంచి చూస్తే ఎగ్జాక్ట్గా ఈ ఫ్లవర్ లానే కనిపిస్తుందంట. అండ్ ఈ టెంపుల్ని హెవీ స్టోన్తో కట్టారు కదా. సో ఆ హెవీ స్టోన్స్ అండ్ హెవీ మెటీరియల్స్ని ఎత్తడానికి ఎలిఫెంట్స్ హెల్ప్ వాడారంట. సో వాటి మీద మక్కువతో ఈ టెంపుల్ డిజైన్లో పెట్టి ఎలిఫెంట్స్ని వాటికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. టెంపుల్కి పైన సీలింగ్లో క్షీరసాగర మదనం, ఇటువైపు దేవతలు అటువైపు రాక్షసులు. సో వీళ్ళిద్దరూ కూడా కొట్టుకుంటారు కదా అమృతం కోసం. సో ఆ స్టోరీ ఇక్కడ క్లియర్గా చెక్కారు. అండ్ వీళ్ళు ద్వారపాలికులు, లోపలికి ఈమె స్వాగతం పలుకుతుంది. అండ్ బయటకు వచ్చే వాళ్ళకి ఈమె అరటిపండు ఇచ్చి బయటకు పంపిస్తున్నారు. సో అండ్ నేను చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తున్నాడు కదా, మురళి వాయిస్తున్నాడు కదా, ఆ మ్యూజిక్ కింద ఉన్న ఈ పిల్లర్ దగ్గరికి వచ్చేలాగా దాన్ని మ్యూజికల్ పిల్లర్ అంటారు. సో ఆ మ్యూజిక్ నేను మీకు ఇప్పుడు వినిపిస్తాను, అది వినండి. అండ్ ఈ పిల్లర్ ఒక్క దాంట్లోనే మ్యూజిక్ వస్తుంది, మిగతా ఏ దగ్గర కూడా సౌండ్ రాదు. సో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. అబ్బబ్బా, ఏం టెక్నాలజీ అండి అసలు. ఓన్లీ ఆ ఒక్క ప్లేస్లో, ఆ ఒక్క పిల్లర్లో మాత్రమే సౌండ్ వస్తుంది, రిమైనింగ్ ఎక్కడ రావట్లేదు. మీరు వెళ్ళినప్పుడు మాత్రం మర్చిపోకుండా టెస్ట్ చేసి చూడండి. అండ్ ఓన్లీ కాకతీయ కట్టడాల్లో మాత్రమే ఇలా ద్వారానికి పైన లక్ష్మీదేవిని చూస్తాం మనం. నార్మల్గా మనం ఏ టెంపుల్కి వెళ్ళినా గర్భగుడిలో చాలా చీకటిగా ఉంటుంది, అవునా? బట్ ఈ టెంపుల్లో మనం నించున్న ప్లేస్లో ఏదైతే వెలుతురు ఉందో అదే లైటింగ్ గర్భగుడిలో దేవుడి మీద కూడా కనిపిస్తుంది క్లియర్గా. ఇది ఏ మాయో మంత్రమో కాదండి, వాళ్ళ టెక్నాలజీ. అది ఎలా అంటే ఇక్కడ 3 వైపుల ద్వారాలను ఇచ్చాడు కదా,
ఈ 3 ద్వారాల నుంచి ఈ పిల్లర్స్ మీద ఆ లైట్ రిఫ్లెక్ట్ అయ్యి ఈ గ్రనైట్ పిల్లర్స్ నుంచి లైట్ ఆ గర్భగుడిలో పడేలాగా కన్స్ట్రక్ట్ చేశారన్నమాట. సో ఇక్కడ ఉన్న లైటే అక్కడ కూడా ఉంటుంది. ఇక్కడ ప్రాక్టికల్ గా చూపిస్తున్నారు. ఇక్కడ 4 బ్లాక్ పిల్లర్స్ ఉన్నాయి కదా, ఈ 3 పిల్లర్స్ ని ఒకేలా చెక్కి ఇది మాత్రం డిఫరెంట్ గా చేశారు. అన్నిటికీ ఈ ప్లేస్ లో శిల్పాలు చెక్కి ఇక్కడ మాత్రం ప్లెయిన్ ఇచ్చారు. అండ్ దానికి ఒక చిన్న సొట్ట కూడా పెట్టారు. అది ఎందుకంటే ఈ టెంపుల్ స్ట్రక్చర్ అండ్ స్కల్ప్చర్ చూసి దిష్టి పెట్టకుండా ఇలా చేశారంట. పైగా అక్కడ మేము చెక్కటం మర్చిపోలేదు, మేము అది కావాలనే చేశాము అని తెలియటానికి అక్కడ చెక్కాల్సిన శిల్పాలు కింద చెక్కారు. నేను చూపిస్తా చూడండి. ఎస్, చూసారా, అక్కడ చెక్కాల్సినవి ఇక్కడ చెక్కారు. అండ్ ఆ సొట్ట కూడా మనం దూరం నుంచి చూస్తే శంఖం ఆకారంలో ఉంటుంది. చూడండి, నేను మార్క్ చేశాను కదా. ఎస్, లిటరల్లీ వాళ్ళ ఐడియాలజీకి హ్యాట్స్ ఆఫ్. అండ్ లోపల ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసేసాను ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ లాస్ట్ వన్, దిస్ ఇస్ శిలాశాసనం. ఇది టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేసిన రేచల్ల రుద్రయ్య గారి ఫ్యామిలీ ఈ టెంపుల్ హిస్టరీని దీని మీద రాశారు. రాసింది కన్నడ అండ్ తెలుగులో, బట్ లాంగ్వేజ్ మాత్రం సాంస్క్రిట్. సో దీన్ని సింపుల్గా చెప్పాలి అంటే మనం చాటింగ్ చేస్తాం కదా, తెలుగుని ఇంగ్లీష్లో ఎలా అయితే చాట్ చేస్తామో అలాగే మాట, సేమ్. హోప్ యూ ఆల్ ఎంజాయ్ ద వీడియో. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కవర్ చేసేసాను. అండ్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకి వచ్చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మీరు నాతో ఏమన్నా షేర్ చేసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై.